కొన్ని వేల ఇండ్ల పేదలకు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే వేల ఇండ్లు ఒకటి కాదు, ఎంతమంది కుటుంబాలు బాగుపడింది, ఎంతమంది బాగుండరు. 5 ఏళ్ళు ఏం చేసినాడా? 5 ఏళ్ళు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 5 సంవత్సరాలు రంగు కొట్టుకుంటాడా? పేదవారికి ఎవరైనా పాపాలు మేము ఉన్నప్పుడు లబ్ధిదారులకు డాక్టర్ ఎత్తి మీ కళ్ళ ముందరే ఎవరికి వచ్చే వారికి ఇచ్చినాం. వాళ్ళు లోన్లు పెట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని ఇంకా మోడరేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వాళ్ళంటే ఒకరు 2 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకున్న దానికి వడ్డీ కట్టుకుని వస్తారు. సొంత ఇంట్లో పోయింటే వాళ్ళు బాడీలో మిగిలిపోయేది, ఇప్పుడు బాడీ కట్టుంటారు. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవడు దీనికి కారణకుడు? ఎవడు రంగు కొట్టాడా? ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. ప్రపంచంలో దేశంలో ఎవడు చూసిన వాళ్ళు పోయిన వాళ్ళు, మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళు పిల్లలు ఏమి ఇంత పిచ్చోడు దొరికాడు ముఖ్యమంత్రి, ఇట్లాంటి పని చేసినాడు. అది 350 కోట్ల రూపాయలు కొట్టారుండా. ఏది రంగులు కొట్టదిగా? అది త్వరలో కూడా జనవరి తర్వాత కూడా సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. లబ్ధిదారులకు ఎట్లా వాళ్ళకు బాధ్యత పెద్దవారు కాబట్టి వారి మీద, ఎందుకంటే ఇప్పుడు వడ్డీలు పెరిగిపోయినాయి. బ్యాంకు రుణాలు తీర్చాలి, వాళ్ళు అసలు కట్టాలా వడ్డీ కట్టాలి. పాపం అసలు కట్టలేరు, వడ్డీ కట్టలేరు. కాబట్టి ఒక నిర్ణయం కేబినెట్ మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా తెలియసి ఎట్లా వాళ్ళని ఆదుకుందాం అనేది చేయాలా. ఎందుకంటే గత 5 ఏళ్ళ తర్వాత 2017-18 ఇచ్చినాం, మనం 19-18 కూడా ఇచ్చాం, 19 కూడా ఇచ్చినాం. ఎంతో ఎక్కువ వర్క్స్ అయితే కంప్లీట్ చేయలే. 500 కూడా నిలబడిపోయినాయి, మన రేమన్పూర్ దగ్గర బయట కూడా నిలబడిపోయినాయి. ఎందుకంటే లేదా ఎందుకంత ఖర్చు పెద్ద ప్రజల మీద ఏం చేశారు వాళ్ళు? ఎందుకంత వారి మీద అంత దుర్మార్గమైన చర్య తీసుకోవాలన్నా? కాబట్టి దాన్ని త్వరలోనే ఎండు తీరుస్తాం. అల్లుల విషయం కూడా చాలా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పేదవారి మీద భారం పడకుండా ఏ రకంగా ఆదుకోవాలని కూడా చర్చించి దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి పేదవారి వరకు ఎప్పుడే ఉండే ప్రభుత్వం